చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జా హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయారు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో మెప్పించింది. అంతేకాదు 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు కూడా సృష్టించింది. ఇదిలా ఉండగా తాజాగా గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో తేజకు ఊహించని ఘటన ఎదురైంది. దీంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సినిమాలను ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకుంటూ ఉంటున్నారు. అంతేకాదు చాలా సందర్భాలలో స్టోరీకి కనెక్ట్ అయిపోయిన కొంతమంది బయట విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కూడా. గతంలో మాతృదేవోభవ సినిమాలోని తనికెళ్ల భరణి విలన్ క్యారెక్టర్ని బాగా కనెక్ట్ అయిన మహిళలు ఆయన బయట కనిపించేసరికి ఆయనే నిజమైన విలన్ అనుకుని ఆయనను కొట్టబోయారు. అంతటితో ఆగారా, ప్రాణాలు తీస్తామని, ఇకపై అలాంటి పాత్రలు చేయకండి అంటూ బెదిరించారట కూడా. ఇదే కాదు, సీనియర్ ఎన్టీఆర్ రాముడిగా, అంజలీదేవి సీతగా నటించిన చిత్రం లవకుశ. ఈ సినిమాలో సీతగా అంజలీదేవి లీనమైపోయి మరీ నటించారు. ఒకసారి ఆమె ఏదో పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు నిజంగా సీతాదేవి వచ్చిందని ఒక గ్రామం ఆడవారు ఆమె పాదాలకు పాదాభివందనం చేశారట. దీన్ని బట్టి చూస్తే సినిమాలోని క్యారెక్టర్లకు, కథలకు ప్రజలు ఎలా కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హనుమాన్ సినిమాలోని తేజ క్యారెక్టర్కు కూడా కనెక్ట్ అయిన ఒక పెద్ద ఆయన తేజ కాళ్లు మొక్కబోయాడు. తాజాగా గోవాలో జరుగుతున్న IFFI ఫిల్మ్ ఫెస్టివల్కి అతిథిగా వెళ్లిన తేజ స్టేజ్ మీదకి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సమయంలో తెల్లని గడ్డంతో ఉన్న ఒక పెద్ద మనిషి స్టేజ్ ఎక్కి తేజ కాళ్లకి దండం పెట్టుకున్నారు. సడన్ గా ఇలాంటి ఘటన తనకు ఎదురయ్యేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఊహించని పరిణామం ఎదురవటంతో ఇలా చేయొద్దని ఆ పెద్ద ఆయనతో వాదించాడు కూడా. ఇక ఈ ఘటన చూసి అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందిన పాత్రలో తేజాను చూసి ఓ డివైన్ ఫీలింగ్ పొందినట్లు, అందువల్లే ఆ పెద్ద మనిషి అలా ప్రవర్తించారు. వీటిని బట్టి చూస్తే ప్రేక్షకులపై సినిమాల ప్రభావం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాలు మనిషిని మంచి వైపు లేదా చెడు వైపు రెండింటి వైపు ప్రభావితం చేస్తాయి. కాబట్టి దర్శక నిర్మాతలు, హీరోలు ప్రజలను, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే బాగుంటుందని నెటిజన్స్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి.